నా కుటుంబం ఏం నీ కుటుంబం ఇక్కడ ఇదేదైనా శివ కుటుంబమా? శివ కుటుంబంలో సమైక్యం ఎలా ఉంటుందో, శివుడు వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం సింహం. ఒక్క చూపు సింహం ఎద్దుకే చూస్తే శివుడు అమ్మవారు ఇద్దరు ఉండరు ఇక్కడ. సింహానికి ఎద్దు శత్రువు. శివుడు మెడలో పాము ఉంటుంది, పాముకి ఏం ఆహారం? ఎలక. వినాయకుడు వాహనం ఎలక. వినాయక చవితి నాడు నొక్కేస్తే మళ్ళీ ఆయనకు వాహనం లేదు ఇక్కడ. కుమారస్వామి వాహనం నెమలి. శివుడు మెడలో పాము ఉంటుంది. ఒక్కసారి ఆ నెమలు బయటకు వచ్చి పామును మింగేస్తే ఏమి లేదు, శివుడికి ఆభరణాలు లేవు, మళ్ళీ లలిత జ్యువెలరీ పోవాల్సిందే. ఇంత వైరం ఉందండి శివ కుటుంబంలో. ఒక వాహనానికి ఇంకో వాహనానికి పడదు. పరమశత్రువులందరూ కలిసి ఉన్నారు. ఎందుకు తెలుసా? భగవత్ సన్నిధిలో ఉన్నారు. కారణం అది, భగవత్ సన్నిధిలో ఉన్నారు. ఇంత సామరస్యం. పరస్పర శత్రువులు ఏ జంతువుకి ఇంకో దాంతో పడదు. అవన్నీ కలిసి కాపురం చేస్తున్నాయి ఇక్కడ. మనం ఇక్కడ పెళ్లి చేసుకుని మంత్రపూర్వకంగా 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాం, 2 ఏళ్ళు కాపురం చేయలేకపోతున్నాయి ఇక్కడ. అప్పుడే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని ముద్దాపురం తిప్పాం.